12 సర్వైవల్ మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 టచింగ్ ది వాయిడ్. టచింగ్ ది వాయిడ్ అనేది 2003 కెవిన్ మెక్డొనాల్డ్ దర్శకత్వం వహించిన డ్రామా సర్వైవల్ ఫిలిం. 1985లో ఇద్దరు యువ అధిరోహకులు జో సింప్సన్ మరియు సైమన్ యెట్స్ పెరువియన్ అండీస్లోని సియూలా గ్రాండే శిఖరానికి చేరుకున్న వారుగా బయలుదేరారు. వారు విజయవంతమవుతారు అండ్ ఇంకా ఇద్దరు పర్వతం కింద ఉన్న ద్రోహమైన సంతతికి బయలుదేరుతారు. సింప్సన్ పతనంలో తన కాలు విరిగినప్పుడు మాత్రమే విపత్తును ఎదుర్కోవడానికి యెట్స్ అతన్ని మిగిలిన తాడులతో తగ్గించడానికి వదిలేస్తాడు. తుఫాను వారి జీవితాలను బెదిరించినప్పుడు తాడును కత్తిరించాలా వద్దా అని యెట్స్ నిర్ణయించుకోవాలి అండ్ సింప్సన్ మరణానికి ప్రమాదం ఉంటుంది. నెంబర్ 2 లైఫ్ ఆఫ్ పై. లైఫ్ ఆఫ్ పై అనేది ఆంగ్లీ దర్శకత్వం వహించిన 2012 అడ్వెంచర్ డ్రామా ఫిలిం. భారతదేశంలో తమ జంతు ప్రదర్శనశాలను విక్రయించి కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత సంతోష్ మరియు గీతా పటేల్ తమ కుమారులు మరియు మిగిలిన కొద్ది జంతువులతో సరుకు రవాణా చేస్తారు. ఒక భయంకరమైన తుఫాను ఓడను ముంచివేసినప్పుడు విషాదం సంభవిస్తుంది. పటేల్స్ టీనేజ్ కుమారుడు మనుగడలో ఉన్న ఏకైక వ్యక్తిగా ఉంటాడు. అయితే పై ఒంటరిగా కాదు, భయంకరమైన బెంగాల్ పులి కూడా లైఫ్ బోట్లో ఆశ్రయం పొందుతుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారినప్పుడు పై మరియు పులి కూడా మనుగడ సాగించాలంటే ఒకరినొకరు విశ్వసించడం నేర్చుకోవాలి. నెంబర్ 3 127 అవర్స్. 127 అవర్స్ అనేది డానీ బాయల్ దర్శకత్వం వహించిన 2010 బ్రిటిష్ బయోగ్రాఫికల్ సర్వైవల్ డ్రామా ఫిలిం. ఈ మూవీలో ఏప్రిల్ 2003లో ఆగ్నేయ ఉటాలోని బ్లూ జోన్ క్యాన్యన్లోని వివిక్త స్లాట్ లోయలో బండరాయితో చిక్కుకున్న తరువాత తప్పించుకోవడానికి ఓ మార్గం వెతకాలి. రాల్సన్ తన ప్రమాద రోజున మేల్కొన్నప్పటి నుండి అతని రక్షణ సమయంలో అనస్థీషియాకు గురైనప్పటి నుండి నాన్ స్టాప్ కార్యాచరణను సూచిస్తుంది. నెంబర్ 4 ఓపెన్ వాటర్. ఓపెన్ వాటర్ అనేది 2003 అమెరికన్ సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ విహారయాత్రలో స్కూబా డైవింగ్కు వెళ్ళే ఒక అమెరికన్ జంటకు సంబంధించింది. ఈ మూవీ టామ్ మరియు ఎలిన్ లో నెర్గాన్ యొక్క నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. డేనియల్ మరియు సుసాన్ తమ స్కూబా డైవింగ్ ధ్రువపత్రాలతో ఉష్ణమండల విహారయాత్రకు బయలుదేరారు. గ్రూప్ డైవ్ సమయంలో ఇద్దరూ కొంచెం లోతుగా డైవ్ చేయడానికి ఇతరుల నుండి తమను తాము వేరు చేసుకుంటారు. హెడ్ కౌంట్ మొత్తం సమూహం తిరిగి వచ్చిందని సూచిస్తుంది. సో పడవ బయలుదేరిపోతుంది. జత ఉపరితలం అయినప్పుడు అవి దూరంలో ఒక నౌకను తయారు చేస్తాయి, కానీ అవి వెంటనే వదిలేయబడవు. సొరచాపలు క్రింద దాగి ఉండడంతో వాటి మనుగడ అవకాశాలు చిన్నవిగా పెరుగుతాయి. నెంబర్ 5 అపోలో 13. అపోలో 13 అనేది రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన 1995 అమెరికన్ స్పేస్ డ్రామా ఫిలిం. ఈ మూవీ అమెరికా యొక్క 3వ మూన్ ల్యాండింగ్ మిషన్ కోసం అపోలో 13లో ఉన్న వ్యోమగాములు లోవెల్, జాక్స్ విగట్ అండ్ ఇంకా ఫ్రైడ్ హెస్లాను వర్ణిస్తుంది. మార్గంలో ఆన్ బోర్డ్ పేలుడు దాని అంతరిక్ష నౌకను, దాని ఆక్సిజన్ సరఫరా మరియు విద్యుత్ శక్తిని కోల్పోతుంది. నాసా యొక్క ఫ్లైట్ కంట్రోలర్లు మూన్ ల్యాండింగ్ను నిలిపివేయమని బలవంతం చేస్తుంది అండ్ 3 వ్యక్తులను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి మిషన్ను పోరాటంగా మారుస్తుంది. నెంబర్ 6 గ్రావిటీ. గ్రావిటీ అనేది అల్ఫోన్సో క్యూరాన్ దర్శకత్వం వహించిన 2013 సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం. డాక్టర్ ర్యాన్స్టోన్ ఆమె మొదటి షటిల్ మిషన్లో మెడికల్ ఇంజనీర్. ఆమె ప్రముఖ వ్యోమగామి మార్ట్ కోవల్సీ పదవీ విరమణకు ముందు తన చివరి విమానానికి హెల్మింగ్. అప్పుడు ఈ జంట ఒక సాధారణ అంతరిక్ష నడకలో విపత్తు సంభవిస్తుంది. షటిల్ నాశనమవుతుంది. ర్యాన్ మరియు మ్యాట్ లోతైన ప్రదేశంలో చిక్కుకుపోతారు. భూమికి సంబంధం ఉండదు అండ్ రక్షించే ఆశ ఉండదు. భయాందోళనకు గురి కావడంతో అంతరిక్షంలోకి మరింత దూరం వెళ్ళడమే ఇంటికి ఉన్న ఏకైక మార్గమని వారు గ్రహిస్తారు. నెంబర్ 7 క్యాస్టవే. క్యాస్టవే అనేది రాబర్ట్ జెమికిస్ దర్శకత్వం వహించిన 2000 అమెరికన్ సర్వైవల్ డ్రామా ఫిలిం. అప్రమత్తంగా సమయస్ఫూర్తితో కూడిన ఫెడెక్స్ ఎగ్జిక్యూటివ్ చక్ నోలాండ్ మలేషియాలో ఒక నియామకానికి వెళ్తుండగా అతని విమానం పసిఫిక్ మహాసముద్రంపై తుఫాను సమయంలో కూలిపోతుంది.
విమానంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి చక్ ఒక నిర్జీవ ద్వీపంలో ఒడ్డుకు చేరుతాడు. ప్రయాణించడానికి మరియు సంప్రదింపు సహాయం కోసం అతను చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు చక్ ద్వీపంలో ఎలా జీవించాలో నేర్చుకుంటాడు. అక్కడ అతను సంవత్సరాలుగా ఉంటాడు. నెంబర్ 8 ది రోడ్ అనేది జాన్ హిల్కోట్ దర్శకత్వం వహించిన 2009 అమెరికన్ పోస్ట్ అపోకలిప్టిక్ సర్వైవల్ ఫిలిం. అమెరికా ఒక విపత్తు తర్వాత ఒక భయంకరమైన బూడిద నీడ. ఒక వ్యక్తి మరియు అతని చిన్న కొడుకు ఈ అనంతర ప్రపంచంలో తిరుగుతూ నాగరికత కళను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వారు సముద్రం వైపు ప్రయాణం చేస్తారు. వారు తమకు సాధ్యమైనంత ఉత్తమంగా మనుగడ సాగిస్తారు అండ్ క్రూరమైన మనుషుల ముఠాను నివారించడానికి ప్రయత్నిస్తారు. వారు వారిని బానిసలుగా లేదా అధ్వానంగా మారుస్తారు. నెంబర్ 9 ది వే బ్యాక్ అనేది పీటర్ వీర్ దర్శకత్వం వహించిన 2010 అమెరికన్ సర్వైవల్ ఫిలిం. 1939లో తన భార్యను గూఢచారిగా ఖండించిన జానుస్ట్ ఒక మారుమూల సైబీరియన్ కార్మిక శిబిరంలో తనను తాను కనుగొంటాడు. లోపల మరియు వెలుపల క్రూరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జానుస్ట్ తప్పించుకోవడానికి నిశ్చయించుకుంటాడు. మంచు తుఫాను అతనికి సరైన అవకాశాన్ని అందిస్తుంది అండ్ అతను మరియు తోటి ఖైదీల యొక్క ఒక చిన్న సమూహం దీనికి విరామం ఇస్తుంది. ఎస్కేప్ అయితే సులభమైన భాగం, ఎందుకంటే జానుస్ట్ మరియు అతని సహచరులు స్తంభింపజేసిన హిమాలయాల గుండా 4000 మైళ్ళ ట్రెక్కింగ్ను ఎదుర్కొంటారు. నెంబర్ 10 రెస్క్యూ డాన్ అనేది వెర్నర్ హెర్జోగ్ రచన మరియు దర్శకత్వం వహించిన 2006 అమెరికన్ ఎపిక్ వార్ డ్రామా ఫిలిం. వియత్నాం యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన యుఎస్ పైలట్ డైటర్ డెంగ్లర్ లావోస్పై కాల్చి చంపబడి ఖైదీని తీసుకెళ్తాడు. హింసించి ఆకలితో ఉన్న డైటర్ తోటి ఖైదీలైన డువాన్ మరియు జీన్లతో తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. చివరికి వారు ధైర్యంగా అడవిలోకి ప్రవేశించినప్పుడు తప్పించుకునేవారు దట్టమైన తేమతో కూడిన వర్షారణ్యం ఒక భయంకరమైన జైలు అని తెలుసుకుంటారు. నెంబర్ 11 ర్యాబిట్ ప్రూఫ్ ఫెన్స్ అనేది ఫిలిప్ నోయిస్ దర్శకత్వం వహించిన 2002 ఆస్ట్రేలియన్ డ్రామా ఫిలిం. ముగ్గురు మిశ్రమ జాతి బాలికలను వారి ఆదిమ తల్లి నుండి 1000 మైళ్ళ దూరంలో ఉన్న గృహ కార్మికుల శిక్షణా శిబిరానికి పంపించి వారిని తెల్ల సమాజంలో కలిపే ప్రభుత్వ విధానంలో భాగంగా శిబిరాన్ని మరియు వారి సుదూర ఇంటి భూభాగాన్ని అనుసంధానించడం ఒక విస్తారమైన ర్యాబిట్ ప్రూఫ్ కంచె. ఇది ఒక తీరం నుండి మరొక తీరం వరకు విస్తరించి ఉంది అండ్ ఇంకా బాలికలు తిరిగి వెళ్ళడానికి సహాయపడుతుంది. నెంబర్ 12 కెప్టెన్ ఫిలిప్స్. ఈ మూవీ పాల్ గ్రీన్గ్రాస్ దర్శకత్వం వహించిన 2013 అమెరికన్ బయోగ్రాఫికల్ డ్రామా థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ 2009 మెక్స్ అలబామా హైజాకింగ్ యొక్క రియల్ స్టోరీ నుండి ప్రేరణ పొందింది. ఏప్రిల్ 2009లో యుఎస్ కంటైనర్ షిప్ మెక్స్ అలబామా దాని గమ్యస్థానానికి వెళ్తుంటుంది. అకస్మాత్తుగా సోమాలి సముద్రపు దొంగలు ఓడ వైపు పరిగెత్తుతారు. ఈ అందరినీ బందీగా తీసుకుంటారు. ఓడ యొక్క కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్స్ తన సిబ్బందిని శత్రు అక్రమదారుల నుండి మరియు వారి నాయకుడు మ్యూస్ నుండి రక్షించడానికి చూస్తాడు. సముద్రపు దొంగలు మిలియన్ల డాలర్ల మంది ఉంటారు అండ్ ఇంకా ప్రతి ఒక్కరూ బతికేలా మరియు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేలా ఫిలిప్స్ తన తెలివిని ఉపయోగించాలి. Mosca!